హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే నేను ఒక డిఫరెంట్ రెసిపీ అయితే ట్రై చేశాను. ఇదైతే చుక్క కూర రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ లాగానే చుక్క కూర యూస్ చేశాను. మనకి టైం లేనప్పుడు ఏమైనా సింపుల్ గా ఈజీగా ఒక 10 మినిట్స్ లో అయిపోయే రెసిపీ అయితే ఈ చుక్క కూర రైస్ ని అయితే ట్రై చేయొచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఒక బౌల్ అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసి. అండ్ దీంట్లోనే ఒక హాఫ్ కప్ ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం ఫ్లేవర్స్ కోసం బిర్యానీ స్పైసెస్ వేసుకొని అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అండ్ దీంట్లో మనం కడిగి తరిగి పెట్టుకున్న చుక్క కూరని అయితే వేసుకోవాలి. అండ్ ఈ చుక్క కూర మగ్గిపోయేంత మటుకు బాగా ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. కొంచెం అడుగంటితే కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గిన తర్వాత గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అయితే పైకి వస్తుంది. మనకి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక కూడా వేసాను నేను ఆల్రెడీ. అండ్ ఉప్పు మొత్తం పూర్తిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇది ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకుని మొత్తం మనకి చుక్క కూర గ్రేవీ మొత్తం రైస్ కి పట్టేంత మట్టుకు మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకుని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ చుక్క కూర రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చుక్క కూరని యూస్ చేసి క్విక్ గా అయితే రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.